నడుచుకుంటూ పోతుంటే అందుకుండు, సైకిల్ మీద పోతుంటే వెనకబడు, బండి మీద పోతుంటే ఎగబడు, కార్లో పోతుంటే వెనకమర్లు ఉరుకుడు, ఇంటి ముంగట ఆడుకుంటుంటే అరుసుకునుడు, తలుపు తెరిచి ఇంట్లున్నా ఉరుకొస్తున్నాయి అంటే చూడురిగా. ఈ నడమ బొచ్చెడు మందిని గరిచి పాడైనాయి. నీ కుక్కలకు గత్తర్రాను ఏమొచ్చి పాడైంది కావచ్చు అంటురా. గీ ముచ్చట చూడురిగా, మీకే ఎరకైతది. మనుషులు లెక్క ఉంటలేరు కాబట్టి కుక్కలు పిక్కలు వీకుతున్నాయి. అవిటి తెరువు మనం పోతే మన సంగతి అవి చూస్తున్నాయి. ఇంటి ముంగటికి వస్తే కట్టెలతో కొట్టుడాయే, తోవెంట కనబడితే రాళ్లతో పుచ్చుకునుడాయే. పాయిరంగా చూసేటోళ్ళు లేరాయే, ఇంత తిండి పెట్టే దిక్కు లేదాయే. ఇకేముంది, ఎవ్వరు కానొస్తాలని అరుచుకుంటున్నాయి. మేం కాదుల్లో జీవరాశి కోసం కొట్లాడే పెటా సంగపోళ్ళు స్టడీ చేసి చెప్పిండ్రు ఈ ముచ్చట. మన ఇంటి ముంగట మనకు డాగ్ కనిపిస్తుంది, మన స్ట్రీట్ లో కనిపిస్తుంది అంటే అదొక మన బాధ్యతలా తీసుకొని వారికి ఫుడ్ గానీ వాటర్ పెట్టడం గానీ చేయాలి. ఫుడ్ లేకపోవడం వల్లనే కరవడానికి అవకాశం ఉంటదండి. మునుపు ఇండ్లు హోటళ్లలో మిలిగిన బువ్వలు కూరలు కుక్కలకు పెడుతుండే, లేదంటే చెత్తకుండీళ్ళు వేస్తుండే. అవి తిని సప్పుడేక మలుచుకుంటుండే. కానీ ఇప్పుడు చెత్తకుండీళ్ళు లేవాయే, ఇండ్ల ముంగటికి వచ్చిన కట్లే అని ఎల్లగొడుతుండ్రి. తిండి లేకనే పిసపిస చేస్తున్నాయట. దేశంలో నీరుడు ఒక్కేడే 1,00,000 మందికి మీదనే కరిచినాయంట చూడురిగా. 2 ఏళ్ల కింద కుక్కలు కరిచి రేబీస్ బీమార్తోని దేశంలో 307, తెలంగాణలో 21 మంది కాలం చేసిర్రట. కరోనా టైంలో ఆపరేషన్లు చేయనందుకు కుక్కాబ బగ్గ పెరిగిందట. పొట్టదిప్పలకు మందిని గర్వక తప్పుతలేదన్నట్టు. బైకులు కార్లు గుద్ది కుక్కలు కాలం చేస్తే కడమ కుక్కలు వీటి మీద పగ పెంచుకుంటాయటుల్లో. గందుకే ఎమ్మడి పడుతుంటాయట. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి వాళ్ళకింత తిండి పెడితే అవి నిమ్మలంగా ఉండేటట్టున్నాయి, మనుషులను నిమ్మలంగా ఉండనిచ్చేటట్టున్నాయి. లేకుంటే రేపు ఇంకెందరిని గరిసి పాడైతే ఓపో.